అసలు విశేషణం అంటే ఏమిటి? చాలా సింపుల్. ఇది ఒక నౌన్ అంటే నామవాచకం యొక్క గుణాన్ని, రంగుని లేదా పరిమాణాన్ని వర్ణిస్తుంది. ఉదాహరణకి, మటిల్డా వాజ్ అ ప్రిటీ అండ్ అడ్మిరబుల్ గర్ల్ అనే వాక్యంలో ప్రిటీ మరియు అడ్మిరబుల్ అనేవి మటిల్డా అనే నౌన్ గురించి చెప్తున్నాయి, కాబట్టి అవే విశేషణాలు. రెండవది, ఈ విశేషణాలను ఎలా తయారు చేస్తారు? చాలాసార్లు మనం వర్బ్స్ కి కొన్ని సఫిక్సెస్ జోడించడం ద్వారా వీటిని తయారు చేయొచ్చు. ఉదాహరణకు, అడ్మైర్ అనే క్రియకి ఏబుల్ చేరిస్తే అడ్మిరబుల్ అనే విశేషణం వచ్చేస్తుంది. అలాగే క్రియేట్ కి ఐవ్ చేరిస్తే క్రియేటివ్ అవుతుంది. చూసారా ఎంత సులభమో? ఇక చివరిగా, ఒకే నౌన్ కి ఒకటి కంటే ఎక్కువ విశేషణాలు వాడాల్సి వస్తే అప్పుడు వాటిని ఒక ఆర్డర్లో పెట్టాలి. ఇది చాలా ముఖ్యం. సాధారణంగా ఆ ఆర్డర్ ఇలా ఉంటుంది: ముందు అభిప్రాయం, తర్వాత సైజ్, వయస్సు, రంగు, చివరగా మటీరియల్. అందుకే మనం అ బ్యూటిఫుల్ బిగ్ బ్లూ డైమండ్ నెక్లెస్ అంటాం, అంతేగాని అ డైమండ్ బ్లూ బ్యూటిఫుల్ నెక్లెస్ అని అనడం ఏదో తేడాగా ఉంటుంది కదూ. సో గుర్తుంచుకోండి, విశేషణాలు వాక్యాలకు రంగులద్దడమే కాదు, వాటికంటూ ఒక నిర్మాణం, ఒక క్రమం కూడా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.